హాయ్ ఫ్రెండ్స్, శ్రీలంక వర్సెస్ ఇండియా ఈ రెండు జట్ల మధ్య థర్డ్ ఓడే మ్యాచ్ రేపు ప్రేమదాస్ స్టేడియంలో కొలంబోలో మధ్యాహ్నం 2:30 సమయానికి మ్యాచ్ అయితే స్టార్ట్ కాబోతుంది. శ్రీలంక జట్టు ఓడే సిరీస్పై కన్నేసిందని చెప్పుకోవచ్చు. అలాగే మన రోహిత్ సేన ఈ ఓడే సిరీస్ని సమం చేయడానికి కసరత్తులు అయితే చేయడం జరుగుతుంది. మరి ఈ రెండు జట్ల మధ్య ఏ జట్టు విజయం సాధించబోతుంది, అలాగే ఈ రెండు జట్ల మధ్య ప్లేయింగ్ 11 ఏంటి అనే విషయం గురించి తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. ఇక లేట్ చూకుండా వీడియోలోకి వచ్చేసినట్లయితే టీమిండియా యొక్క ప్లేయింగ్ 11లో మనకు పెద్దగా మార్పులు అయితే ఉండకపోవచ్చు. ఒకవేళ మార్పులు జరిగితే 1-2 కంటే పెద్దగా ఉండవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీమిండియా యొక్క బ్యాటింగ్లో మనకు గత 2 మ్యాచ్లుగా రోహిత్ శర్మ అలాగే అక్షర్ పటేల్ తప్ప మిగతా బ్యాట్స్మెన్లు ఏమాత్రం బ్యాట్కి పనిచెప్పడం లేదని చెప్పుకోవచ్చు. విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, అయ్యర్ అలాగే కేఎల్ రాహుల్ ఏమాత్రం బ్యాటింగ్తో మనకు రాణించడం లేదు. ఈ మ్యాచ్లో కూడా అదే బ్యాటింగ్ చేశారంటే ఖచ్చితంగా టీమిండియా యొక్క ఒడే సిరీస్ చేజారిపోతుందని చెప్పుకోవచ్చు. అలాగే రోహిత్ సేన ఈ మ్యాచ్ గెలవాలంటే ఖచ్చితంగా మన టీమిండియా యొక్క టాప్ ఆర్డర్లో ఖచ్చితంగా బ్యాట్కి పనిచెప్పాల్సి ఉంటుంది. మన టీమిండియా యొక్క బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. మన టీమిండియా యొక్క బ్యాటర్లు కూడా కాస్త పుంజుకున్నారంటే ఈ ఓడే సిరీస్ సమం చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక శ్రీలంక జట్టు యొక్క ప్లేయింగ్ 11లో కూడా పెద్దగా మార్పులు అయితే ఉండకపోవచ్చు. 1-2 మార్పులు అయితే చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ జట్టు యొక్క బ్యాటింగ్, ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ పెద్దగా చెప్పుకోదగ్గ బ్యాటర్లు అలాగే ఫాస్ట్ బౌలర్లు లేనప్పటికీ ఈ జట్టు యొక్క స్పిన్నింగ్ డిపార్ట్మెంట్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. ఈ స్పిన్నర్స్ చాలు మన టీమిండియా యొక్క టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లను కుప్ప కూల్చడానికి. గత 2 ఓడే మ్యాచ్లో ఈ స్పిన్నర్సే మ్యాచ్ని మలుపు తిప్పేశారని చెప్పుకోవచ్చు. అదే కనుక థర్డ్ ఓడే మ్యాచ్లో కూడా జరిగిందంటే మన టీమిండియా యొక్క బ్యాటర్లకు ముప్పు తిప్పలు తప్పవని చెప్పుకోవచ్చు. అలాగే చాలా సంవత్సరాల తర్వాత శ్రీలంక జట్టుకు ఓడే సిరీస్ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్గా ఈ రెండు జట్ల మధ్య ఏ జట్టు గెలవబోతుంది రేపు జరగబోయే థర్డ్ ఓడే మ్యాచ్లో అన్నట్లయితే మన టీమిండియాకే గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయని నా యొక్క అభిప్రాయం. మరి మీరు ఏ జట్టు గెలుస్తుందని అనుకుంటున్నారో కింద తప్పకుండా కామెంట్ అయితే వేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి లేటెస్ట్ వీడియోలతో అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది.